హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీరూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. అసలు నేను ఈ వీడియో తీయడానికి కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది సబ్స్క్రైబర్స్ నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉన్నారు. అసలు మనం యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఎలాంటి కంటెంట్స్ మనము అందులో వాడాలి, ఎలా వాడితే మానిటైజేషన్ అనేది త్వరగా అవుతుంది, వ్యూస్ అనేది చాలా ఎక్కువగా ఎలా వస్తారు అని చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. అన్ని క్వశ్చన్స్కి రిప్లై ఇవ్వాలంటే అవ్వదు, కాబట్టి వీడియోతోటి మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఒక్కొక్కటిగా డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరి కాస్త మందికి షేర్ యూజ్ అవుతుంది, కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మెయిన్ ఫస్ట్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాము అంటే మనం ఇంట్లో వాళ్ళ చేత ఒప్పించి వాళ్ళు ఓకే అంటేనే మనం యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలి. అది నా ఒక ఒపీనియన్ అండి. మీకు నచ్చితే మీరు కూడా దాన్ని ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్, ఎలాంటి కంటెంట్స్ పెట్టాలి, అసలు మనకు ఎలాంటి కంటెంట్స్ పెడితే యూట్యూబ్లో ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది, వ్యూస్ అనేది ఎక్కువగా వస్తాయి, ఎలాంటి టైంలో మనం వీడియో అనేది అప్లోడ్ చేయాలి అని అడుగుతున్నారు కదా, దానికోసం చెప్తున్నాను, వినండి. మనం ఓన్ కంటెంట్ అనేది ఎప్పుడు మనం నమ్ముకోవాల్సిందే. ఎందుకంటే ఓన్ కంటెంట్ అనేది మనకు గ్రోత్ అవుతూ, మనం ఓన్ కంటెంట్లో మన వాయిస్ ఇచ్చి మనం మాట్లాడడం వల్ల మన గురించి మనం నలుగురికి తెలుస్తామండి. అంటే ఓన్ వాయిస్తో మనం మాట్లాడడం వల్ల మన వాయిస్ని గుర్తుపట్టి కూడా, మన వాయిస్ నచ్చి కూడా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారు. మనం ఏవో కొన్ని ఫొటోస్ పెట్టి, ఏదైనా ట్రెండింగ్ సాంగ్స్ పెట్టి అప్లోడ్ చేస్తే వ్యూస్ రావని అనట్లేదు, వ్యూస్ వస్తాయి. బట్ ఓన్ కంటెంట్ కంటే మనము వచ్చే మనీ అంతా కూడా మనకే వస్తుంది. అలా మనం వేరే సాంగ్స్ పెట్టి, మన ఫొటోస్ పెట్టి పెట్టడం వల్ల మనకు హాఫ్ రెవెన్యూ అనేది వస్తుంది అని చెప్తారు. కాబట్టి మనం ఎక్కువగా ఓన్ కంటెంట్ని నమ్ముకోవాలని నా ఒక్క ఉద్దేశం, ఒపీనియన్ అండి. షార్ట్స్ విషయానికి వస్తే డైలీ 2 కానీ 3 కానీ అప్లోడ్ చేయొచ్చు. అది కూడా ఓన్ కంటెంట్ ఉండేలాగా చూసుకొని, అది మీరు కిచెన్కి సంబంధించిన వ్లాగ్స్ అయి ఉండొచ్చు, లేదా మీరు బయట టెంపుల్స్ వ్లాగ్స్ కానివ్వండి, ఏ వ్లాగ్ కానివ్వండి, అంతా కూడా మన ఓన్ వాయిస్ ఉండేలాగా చూసుకోండి. అలాగే ఏవైనా ఫొటోస్ పెట్టి, సాంగ్స్ పెట్టి, ఏవైనా మనము రిపీటెడ్గా వచ్చేవి షేర్ చేసి సాంగ్స్ పెట్టడం వల్ల మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వదు. అంతేకాకుండా మన ఛానల్కి క్లైమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. క్లైమ్స్ కానీ, రైట్స్ కానీ, కాపీ రైట్స్ కానీ రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఛానల్ అనేది గ్రోత్ కావాలంటే ఇలాంటివి ఏవి ఉండకుండా మనము చూసుకోవాలి. మానిటైజేషన్ దాకా వెళ్ళాలి అంటే మాత్రం ఇలాంటి కాపీ రైట్స్ కానీ, క్లైమ్స్ కానీ లేకుండా ముందుగా చూసుకోవాలి. ఎందుకంటే మనం వేరే వాళ్ళ సాంగ్ యూస్ చేస్తే వాళ్ళు క్లైమ్ వేసే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. షార్ట్స్లో 1 మినిట్ కన్నా ఎక్కువగా మనము సాంగ్స్ అనేది అప్లోడ్ చేయకూడదు. అలాగని ఓన్ కంటెంట్ నువ్వు 3 మినిట్స్ వరకు కూడా ఓన్ వాయిస్ ఇవ్వచ్చు. ఓన్ వాయిస్ ఇవ్వడం వల్ల ఎలాంటి ఛానల్కి అనేది ఎలాంటి ఇష్యూ అనేది రాదు. ఇది చాలా వరకు నాకు కూడా క్లైమ్స్ అనేవి వచ్చాయి, కాబట్టి నేను అవి ఫేస్ చేశాను, కాబట్టి మీ ముందుకు తీసుకొచ్చాను. ఎందుకంటే షార్ట్స్లో నేను 1 మినిట్ కన్నా ఎక్కువగా వీడియో అప్లోడ్ చేసి దానికి సాంగ్ అనేది పెట్టాను. దానివల్ల నాకు క్లైమ్ అనేది వచ్చింది. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ అనేవి మీరు చేయొద్దనే ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. మీరు అడిగే డౌట్స్ను కూడా క్లారిఫై చేద్దామనే ఈ వీడియోని అయితే తీసుకొచ్చాను. అలాగే మనం షార్ట్స్ అనేవి ఎప్పుడు అప్లోడ్ చేయాలి, ఎన్ని అప్లోడ్ చేయాలి అని అడుగుతున్నారు కదా. డైలీ 1 or 2 అప్లోడ్ చేయండి. అది మన ఆడియన్స్ మనది చూసే చార్ట్ అనేది ఉంటుంది, కాబట్టి వైటీ స్టూడియోలో అందులో ఒక్కసారి చెక్ చేయండి. మీ వీడియోస్ని ఎక్కువ మంది ఏ టైంలో చూస్తున్నారో చెక్ చేసుకుని ఆ టైంలో పోస్ట్ చేస్తే మన గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది, వ్యూస్ అనేది చాలామంది చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి టైంలో మన వీడియోస్ని పోస్ట్ చేస్తే చాలా మంచిదని నేను అనుకుంటాను. నా ఛానల్కి వస్తే నేనైతే 3:30 to 3:30 మధ్యలో లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. మార్నింగ్ 10:30కి, మళ్ళీ ఈవినింగ్ 8 నుంచి 8:30 మధ్యలో ఇలా షార్ట్స్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నా ఛానల్లో ఆ టైంలో ఆడియన్స్ అనేది నా ఛానల్ని ఎక్కువగా స్క్రోల్ చేస్తూ ఉంటారు, కాబట్టి నేను ఆ టైంలో చేస్తేనే నాకు
వ్యూస్ కానీ లైక్స్ కానీ ఎక్కువగా వస్తాయి. కాబట్టి అలా మనం చూసుకొని మాత్రమే చేసుకోవాలి. అంతేకాకుండా సబ్స్క్రైబర్స్ వస్తే చాలు మనకు అని మాత్రం అనుకోకండి. సబ్స్క్రైబర్స్తో పాటు మనం చేసే వీడియో అనేది లెంతీగా ఉండేలాగా చూసుకోవాలి. అంటే మనం లాంగ్ వీడియోస్ విషయానికి వస్తేనండి, లాంగ్ వీడియోస్ గురించి చెప్తున్నాను. సబ్స్క్రైబర్స్తో మనము 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, మనం లాంగ్ వీడియో అప్లోడ్ చేసాము, 1000 మంది చూస్తే మనకు ఫుల్గా వాచ్ అవర్స్ వస్తాయి అని మాత్రం అస్సలు అనుకోకండి. అది ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే 1000 మంది సబ్స్క్రైబర్స్ మన ఛానల్ని లైక్ చేశారు, ఓకే, బట్ వాళ్ళు ఓపెన్ చేసి దాన్ని ఎంతసేపు చూసారనేదే మెయిన్ అండి. అంటే మనం ఒక వీడియో ఒక 10 మినిట్స్ పెట్టామనుకోండి, 10 మినిట్స్ వాళ్ళు చూస్తే మన గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. లేదు వాళ్ళు ఏదో ఓపెన్ చేసి ఒక హాఫ్ మినిట్ 1 మినిట్ చూస్తే అది ఎక్కువగా వాచ్ అవర్ అనేది రాదు. కాబట్టి మన లాంగ్ వీడియో అనేది 1 మినిట్ 2 మినిట్స్ 3 మినిట్స్ ఉండేలాగా మాత్రం చూసుకోకండి. 10 మినిట్స్కి అబోవ్ ఉండేలాగా మాత్రమే లాంగ్ వీడియోని అప్లోడ్ చేయండి. లాంగ్ వీడియో విషయానికి వస్తే 2 డేస్కి ఒకసారి, వీక్లీ 2 అన్న అప్లోడ్ చేయండి. డే బై డే కాకుండా వీక్లీ 2 or 3 అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే లాంగ్ వీడియో వల్లనే మనకు వాచ్ టైం అనేది యాడ్ అవుతుంది. షార్ట్స్ వల్ల మనకు ఎలాంటి వాచ్ టైం అనేది యాడ్ అవ్వదు. చాలామంది చెప్తారు కానీ అది చాలా వరకు ఫేక్ అండి. షార్ట్స్ వల్ల మనకు ఎలాంటి రెవెన్యూ కానీ, అంటే షార్ట్స్ వల్ల మనకు 90 డేస్లో దాని రీచ్ వరకు వస్తే మాత్రం దానివల్ల రెవెన్యూ వస్తుంది. బట్ లాంగ్ వీడియో విషయానికి వస్తే మాత్రం మనకు 4000 వాచ్ అవర్స్ 1 ఇయర్ టైంలో 4000 వాచ్ అవర్స్ అనేది లాంగ్ వీడియోస్కి మాత్రమే రావాలి. అలా వస్తే మన ఛానల్ అనేది మానిటైజేషన్కి ఎలిజిబుల్ అనేది అవుతుంది. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. ఇంకొకటి మెయిన్ మిస్టేక్ వస్తే, మనము ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినవి వచ్చేసి యూట్యూబ్లో పోస్ట్ చేసినవి ఇన్స్టాగ్రామ్లో తీసుకెళ్ళి ఇలా పోస్ట్ చేయడం వల్ల కూడా మనకు ఎక్కువగా గ్రోత్ అనేది ఉండదు. కాబట్టి మనము చేసే ఏ వీడియో అయినా కూడా దేనికి సంబంధించిన దాంట్లోనే అప్లోడ్ చేయండి. అంటే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే యూట్యూబ్లోనే అప్లోడ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఆ వీడియోని అలాగా మనము సెట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, లాంగ్ వీడియోని దాన్ని షార్ట్ లాగా చేసేసి, అంటే 9:16 రేషియోలో చేసేసి దాన్ని షార్ట్ లాగా అప్లోడ్ చేస్తున్నారు. అలా మాత్రం అస్సలు చేయకండి. మళ్ళీ మనము వీడియో అనేది ఎప్పుడైతే షూట్ చేసుకున్నామో ఆ వీడియో నుంచి మనం షార్ట్ని మనము దాన్ని ఎడిట్ చేసి షార్ట్ లాగా యూస్ చేయొచ్చు. కానీ లాంగ్ వీడియోని ఎడిట్ చేయడం వల్ల అంతగా వ్యూస్ అనేవి రావని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలాసార్లు ట్రై చేశాను. లాంగ్ వీడియోని ఏమంటారు, దాన్ని ఎడిట్ చేసి షార్ట్ లాగా అప్లోడ్ చేశాను. కాకపోతే అలా ఎక్కువగా వ్యూస్ రాలు. మనం డైరెక్ట్గా వీడియో తీసాం కదండి, ఆ వీడియో నుంచి మనం దాన్ని షార్ట్ లాగా ఎడిట్ చేసి పెట్టామనుకోండి, దానికి వ్యూస్ కానీ లైక్స్ కానీ ఎక్కువగా వస్తున్నాయి. అది కూడా మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకేదైనా మీకు డౌట్స్ అనిపిస్తే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే హ్యాపీగా స్టార్ట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఫుల్ సపోర్ట్ ఇస్తాను. చాలామంది అంటూ ఉంటారు యూట్యూబ్ వల్ల ఎలాంటి యూజ్ లేదు, అసలు ఏం చేయాలనుకుంటున్నారు యూట్యూబ్లో అని. మనం ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్కి మనం బయటకు వెళ్ళే సిచ్యువేషన్ లేనప్పుడు ఈ యూట్యూబ్ అనేది మంచి ప్లాట్ఫామ్ అండి. అంటే దాన్ని మనం కరెక్ట్గా యూస్ చేసుకుంటే మనము 1 or 2 ఇయర్స్లో మంచి గ్రోత్ అనేది సంపాదించి యూట్యూబ్ నుంచి మనం మనీ అయితే ఎర్న్ చేసేసుకోవచ్చని నా ఒక ఒపీనియన్. దాన్ని బేస్ చేసుకొని నేనైతే యూట్యూబ్ ఛానల్ని అయితే ఓపెన్ చేశాను. ఎవరైనా మనీ గురించి ఆలోచిస్తాం కాబట్టి ఇంట్లో ఊరికే కూర్చోవడం కంటే ఇలా మనం ఇంట్లో చేసే వీడియోస్ కానీ, మనం ఇంట్లో కుకింగ్ వీడియోస్ కానీ, బయటకు వెళ్ళినప్పుడు షార్ట్స్ రూపంలో కానీ, మనం బయటకు వెళ్ళినప్పుడు టూర్స్ కానీ, ఇలా మనం మన వీడియోస్ని ఏదో చిన్నగా మనం అప్లోడ్ చేస్తూ ఉండి మన ఓన్ వాయిస్ ఇస్తూ మన ఛానల్ని గ్రోత్ చేసుకోవచ్చు. మన యూట్యూబ్లో మంచి సక్సెస్ అనేది సాధించవచ్చు. ఎవరో ఏదో చెప్పారనేది వెనకడుగు వేసుకుంటూ ఇంట్లోనే మనం జాబ్ లేకుండా ఇంట్లోనే కూర్చుంటే ఏం యూస్ చెప్పండి. ఒక్క అడుగు మెట్టు అనేది ఎక్కి మనం యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి దాంట్లో ఉన్న మెలకువలు తెలుసుకొని మనం యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేసి దాన్ని ఎలా యూస్ చేసుకోవాలి, ఎలాంటి వీడియోస్ పెడితే మనకు ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు,
మన నుంచి మన సబ్స్క్రైబర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనము దాన్ని ఆలోచించి మనం దానికి సంబంధించినట్టుగానే మనం వీడియోస్ని అప్లోడ్ చేసుకుంటూ పోతే మన ఛానల్ అనేది గ్రోత్ ఖచ్చితంగా అవుతుంది. ఏదో ఒక రోజు మనం సక్సెస్ అనేది సాధించి యూట్యూబ్ నుంచి మనం రెవెన్యూ అనేది ఖచ్చితంగా సంపాదించి తీరుతాం. ఇదే మన యూట్యూబ్ ఛానల్లోనే మనం యూట్యూబ్ నుంచి మనీ తీసుకున్నామని కూడా వీడియో అప్లోడ్ చేస్తాం. అలాంటి హోప్ తోటే మనం యూట్యూబ్ని స్టార్ట్ చేయండి. ఎవ్వరి మాటలు వినాల్సిన అవసరం లేదు. మీకు నచ్చి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మాత్రం యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయొచ్చు, దాంట్లో సక్సెస్ అనేది సాధించవచ్చు. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఇంకేదైనా డౌట్స్ అనిపిస్తే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నాకు తెలిసినంత వరకు మీకు హెల్ప్ఫుల్గా ఉంటాను, హెల్ప్ చేస్తాను. యూట్యూబ్కి సంబంధించి నాకైతే ఏ విషయాలు తెలుసో మీకు అవి డౌట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వెళ్తా ఒక లైక్ మాత్రం ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.